Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel English Language Treasure. How are you all? Hope everyone is doing good. Here I have given one verb with different prepositions and how to use this prepositional phrase in different situations అనేది ఈ వీడియోలో క్లియర్గా మనం నేర్చుకుందాము. ఎందుకంటే యూజువలీ prepositional phrases are used in different ways in different situations. దానికి వర్బ్ ఉన్నది ఒకటే, కానీ దానికి డిఫరెంట్ ప్రిపోజిషన్స్ యూస్ చేసినప్పుడు వాటి మీనింగ్స్ అనేది చేంజ్ అవుతాయి. సో ఆ చేంజ్ అయినప్పుడు ఏ సిచ్యువేషన్లో వాటిని వాడాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. రైట్, ఇక్కడ నేను స్ట్రైక్ అనే పదాన్ని వాడుతున్నాను. స్ట్రైక్ అంటే తెలుగులో ఏంటి? దెబ్బ తీయటం, అటాక్ చేయటం లేదా అడ్డుకోవటం. అంటే ఆ దెబ్బ తీయటం కానీ అడ్డుకోవటం కానీ అనేది మనము రెగ్యులర్గా చూస్తుంటాం. స్ట్రైక్ అంటే మనకు ఫస్ట్ మైండ్లో స్ట్రైక్ అయ్యేది అంటే మెదిలేది. నేను మళ్ళీ స్ట్రైక్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నా. స్ట్రైక్ అంటే ఏంటి? మనకు ముందు గుర్తొచ్చేది కాలేజెస్, యూనివర్సిటీస్లో లేకపోతే పాలిటిషియన్స్లో ఏదైనా ఒక ధర్నా లాంటిది చేయటము, దాన్ని స్ట్రైక్ అని అంటుంటాం. ఏదైనా కంటిన్యూస్గా జరిగే పనిని మధ్యలో ఆపేయడం అనేది స్ట్రైక్. అంటే కాలేజ్ స్టూడెంట్స్ ఏంటి, కాలేజెస్లో క్లాసెస్ ఆపేసి స్ట్రైక్ చేస్తుంటారు, అంటే మేము కాలేజెస్కి వెళ్ళము అని. అంటే ఏంటి? స్ట్రైక్ అంటే ఏదైనా ఒక ఫ్లోలో వెళ్తున్న దాన్ని మధ్యలో ఆపేయటం అనేది స్ట్రైక్. అది మనం జనరల్గా యూజ్ చేస్తాం. అయితే ఇదే స్ట్రైక్కి మనము డిఫరెంట్ ప్రిపోజిషన్స్ యూజ్ చేసినప్పుడు దాని మీనింగ్ మారుతుంది. సో దాన్ని ఏ రకంగా మనము ఇంగ్లీష్లో యూజ్ చేయాలనేది సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రైక్ ఎట్. అంటే ఏంటి? ఎయిమ్ ఆర్ టార్గెట్ ఎయిమ్ అంటే గురి, ఏదైనా ఒకదాన్ని గురి పెట్టుకొని పని చేయటం అనేది. ఓకే, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? వై డూ యూ స్ట్రైక్ ఎట్ హర్ ఆల్ ద టైమ్? నువ్వు ఎప్పుడు ఎందుకు ఆమెనే గురి చేస్తావు? అంటే ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరినో ఒకరిని టార్గెట్ పెట్టుకొని అన్నీ వాళ్ళ గురించే చెప్తుంటారు. ఏదైనా జోక్ చేసినా వాళ్ళ మీదే, ఏదైనా కంప్లైంట్లు చేసినా వాళ్ళ మీదే. ఏదైనా కూడా ఒక పర్సన్ అంటే వాళ్ళకి కొన్నిసార్లు ఇష్టం ఉన్నా ఇష్టం ఉండకపోయినా వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఉంటారు అన్నిటికీ. చూడు ఎట్లా పని చేస్తున్నారో, వాళ్ళకి అసలు పనే రాదు, వాళ్ళకి అసలు ఏం చేయటమే రాదు. ఈ రకంగా టార్గెట్ చేస్తూ వాళ్ళని ఎప్పుడు నిందిస్తూ ఉంటారు. సో దట్ ఈస్ కాల్డ్ స్ట్రైక్ ఎట్. Okay, why do you strike at her all the time? Alright, the second one is the footballer took the strike at the goal. ఫుట్బాలర్ బాల్ని గోల్ వైపు గురి పెట్టి కొట్టాడు. ఓకే, అంటే ఏంటి? హీ స్ట్రైక్ అంటే హిట్, ఇక్కడ గురి పెట్టి కొట్టడం. ఇక్కడ ఏంటి? స్ట్రైక్ ఎట్ అంటే హిట్ చేయటం, బాల్ని కొట్టడం. ఫుట్బాలర్ బాల్ని గోల్ వైపు గురిపెట్టి కొట్టాడు. ఓకే, రైట్. ఓకే, ద సెకండ్ వన్ ఈజ్ స్ట్రైక్ డౌన్. అంటే మీనింగ్ ఏంటి? అటాక్ ఆఫ్ అన్ ఇల్నెస్, అంటే వ్యాధితో పట్టుబడటం. కొంతమంది వ్యాధి వాళ్ళకి వచ్చేస్తే, ఒక సీరియస్ వ్యాధులు వచ్చేస్తే ఇంకా దాంతో పీడించబడుతూ ఉంటారు. ఓకే, దాని ద్వారా వాళ్ళు బాధను పొందుతుంటారు. అదేవిధంగా ఏదైనా యాక్సిడెంట్లో ఏదైనా జరిగితే, సో యాక్సిడెంట్ ద్వారా బాధపడడం. ఓకే, సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం స్ట్రైక్ డౌన్ అనేది, లేకపోతే పాస్ట్ టెన్స్లో స్ట్రక్ డౌన్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఆల్రైట్, ద ఫస్ట్ వన్ ఈజ్ హీ ఈజ్ స్ట్రక్ డౌన్ బై క్యాన్సర్. అతడు క్యాన్సర్ వ్యాధి చేత పట్టబడ్డాడు, లేకపోతే బాధపడుతున్నాడు అని కూడా చెప్పచ్చు. ఓకే, సెకండ్ వన్ ఈజ్ రవి వాజ్ స్ట్రక్ డౌన్ బై ద స్పీడింగ్ లారీ. రవి వేగంగా వచ్చే లారీ ద్వారా కొట్టబడ్డాడు. అంటే ఏంటి? ఆ లారీ అతన్ని స్ట్రైక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. హీ వాజ్ స్ట్రక్ డౌన్ బై ద లారీ. స్పీడ్గా వస్తుంది, చూసుకోలేదు. సో అట్లాంటి సమయాల్లో, ఈ సందర్భాల్లో, ఈ కాంటెక్స్ట్లో కూడా మనము స్ట్రక్ డౌన్ యా స్ట్రైక్ డౌన్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఆల్రైట్, ద థర్డ్ వన్ ఈజ్ స్ట్రైక్ ఆఫ్. స్ట్రైక్ ఆఫ్ అంటే రిమూవ్ ఫ్రమ్ ద లిస్ట్, కొట్టివేయటం. పేర్లను లేకపోతే కొన్ని థింగ్స్ని ఆ లిస్ట్లోంచి కొట్టివేయటం.
యూజువల్గా ఇవి మనం కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం కదా, ఎవరైనా రాకపోతే వాళ్ళ పేరుని కట్ ఆఫ్ చేయటం అంటే స్ట్రైక్ ఆఫ్ చేయటం. ఏదైనా ఎగ్జామ్స్లో రాసేటప్పుడు వాళ్ళ కోసం చూసి చూసి వాళ్ళు రాకపోతే వాళ్ళ పేరుని స్ట్రైక్ ఆఫ్ చేసేయటం. పరీక్షలు రాసేయడానికి రాయకపోయినా, కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయటానికి రాకపోయినా, కొన్నిసార్లు ట్రిప్స్కి వెళ్తుంటాం, అన్ని పేర్లు నోట్ చేసుకుంటాం, ఎవరో ఒకళ్ళు మిస్సింగ్ ఉంటారు, ఆ మిస్సింగ్ ఉన్న వాళ్ళ పేరు స్ట్రైక్ ఆఫ్ చేయటం. లేకపోతే ఏవైనా వస్తువులు మనం కొన్ని కొనుక్కున్నాక ఏవైతే కొనుక్కున్నామో వాటిని ఇవి వచ్చేసినాయి అని స్ట్రైక్ ఆఫ్ చేసేస్తాం కదా, కొట్టేసేస్తాం. ఇది వచ్చేసింది కాబట్టి దాన్ని కొట్టేయడం, ఇది కూడా వచ్చేసింది కాబట్టి దాన్ని కొట్టేయడం. అంటే ఏంటి, వీటినన్నిటిని స్ట్రైక్ ఆఫ్ చేసేయడం, లిస్ట్ నుంచి తొలగించటం. If you see the example here, please strike off my name from the list as I am not available that day. Please strike off my name from the list as I am not available that day. దయచేసి నా పేరు లిస్టులో నుండి కొట్టివేయండి, ఎందుకంటే నేను ఆ రోజు అందుబాటులో లేను. ఓకే, సో ప్లీజ్ స్ట్రైక్ ఆఫ్ మై నేమ్ ఫ్రమ్ ద లిస్ట్. నా పేరు లిస్ట్లోంచి కొట్టివేయండి. అదే రకంగా కొన్నిసార్లు ప్రిన్సిపల్స్ రిజిస్టర్స్లోంచి చిల్డ్రన్స్ నేమ్ కట్ ఆఫ్ చేసేస్తుంటారు. కొన్నిసార్లు ఏదైనా పనిష్మెంట్ లాగా వాళ్ళ పేర్లు ఏం చేసేస్తారు, దే విల్ స్ట్రైక్ ఆఫ్ ద నేమ్స్ ఫర్ సర్టన్ టైం, సర్టన్ పీరియడ్. కాలేజెస్లో, స్కూల్స్లో ఏదైనా అల్లరి పని చేసి స్కూల్కి రూల్స్కి అగేన్స్ట్గా ఏదైనా చేస్తే పేర్లు కొట్టేయడం అనేది జరుగుతుంది. సో అట్లాంటి సందర్భాల్లో కూడా వి యూజ్ స్ట్రైక్ ఆఫ్, OFF. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రైక్ అప్. స్ట్రైక్ అప్ అంటే టు బిగిన్ కాన్వర్జేషన్. ఎవరైనా కనిపిస్తే ఎవరితో అయినా కాన్వర్జేషన్ మొదలు పెట్టేస్తారు. కొంతమంది కొత్త వాళ్ళతో కూడా సంభాషణ మొదలు పెట్టేస్తుంటారు. చాలామంది మనం ఇట్లాంటి వాళ్ళని చూస్తాం, వాళ్ళకి ఒక టాలెంట్ అది. ఎవరైనా చూడంగానే గబగబా మాట్లాడడం మొదలు పెట్టేస్తారా, ఏంటి మీ పేరేంటి అని ఇంట్రడక్షన్, ఎక్కడుంటారని మాట్లాడేయడం, గబగబా కాన్వర్జేషన్ అనేది మొదలు పెట్టేస్తారు. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, రాజ్ ఈజ్ గుడ్ ఎట్ స్ట్రైకింగ్ అప్ కాన్వర్జేషన్ విత్ స్ట్రేంజర్స్. రాజ్ కొత్త వాళ్ళతో కూడా చక్కగా సంభాషణ మొదలు పెట్టగలడు. సో వి సీ సో మెనీ పీపుల్ లైక్ దిస్ విత్ దిస్ క్యారెక్టర్, అండ్ దే ఆర్ సో బబ్లీ అండ్ దే ఆర్ సో వెరీ గుడ్ ఎట్ టాకింగ్. దే నో హౌ టు ఇంప్రెస్ ద పీపుల్. సందర్భాల్లో స్ట్రైక్ ఆఫ్ అనే ప్రపోజిషనల్ ఫ్రేజ్ని ఉపయోగించి ఈ రకమైన సెంటెన్స్ని ఉపయోగించవచ్చు. సో స్ట్రైక్ని డిఫరెంట్ ప్రపోజిషన్స్తో ఉపయోగిస్తూ ఏ రకంగా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో, డిఫరెంట్ కాంటెక్స్ట్లో, వివిధ సందర్భాలలో ఉపయోగించవచ్చు అనేది ఇంతవరకు మనం చూసాం కదా. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్టయితే, ఈ కాన్సెప్ట్ కంటెంట్ అర్థమైనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Take care. Bye-bye. I'll see you in my next video. Have a great day.